హాయ్ ఫ్రెండ్స్, ఆర్మేనియాలో మీ తెలుగు అబ్బాయి. మీరు ఆర్మేనియా రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆర్మేనియా యూరప్ కాంటినెంట్ లెక్క ఉంటుంది కాబట్టి, కానీ సెంజన్ మాత్రం కాదు ఆర్మేనియా. కానీ ఆర్మేనియాలో మీకు సాలరీస్ వచ్చేసి 40, 45, 50, 60 వరకు లాస్ట్ ఉంటాయి. మీకు ఏజెన్సీ వాళ్ళు చెప్పి ఉండొచ్చు, మీకు 1 lakh వస్తుంది, 15,000 2 lakhs వస్తాయి అలా అని చెప్పి ఉండొచ్చు. కానీ అలా మాత్రం రావు ఫ్రెండ్స్. మళ్ళీ వర్క్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్, ఫుడ్ డెలివరీ వర్క్స్. మీకు ఒకవేళ ఇండియాలో కార్ లైసెన్స్ ఉండి మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని వస్తే మాత్రం మీరు చెప్పినట్టు 80,000 వరకు అలా ఎర్న్ చేయచ్చు ఆర్మేనియాలో. కానీ ఆర్మేనియాస్ చాలా పీపుల్స్ చాలా బాగా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆర్మేనియాలో వైన్, ఆల్కహాల్ తాగేటోళ్ళు మాత్రం రాకుర్రి, ఎందుకంటే ఆర్మేనియాలో ఆల్కహాల్ మొత్తం చీప్లో ఉంటుంది. మీకు ఒక్కొక్కరు వీడియో తీస్తుర్రు ఎట్లా అంటే ఆర్మేనియాలో జాబ్స్ అనేది లేవు, అవి లేవు ఇవి లేవు అని తీస్తుర్రు. కానీ మీరు జాబ్ చేయాలనుకుంటే వర్క్, నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తా అనుకుంటే ఆర్మేనియా రండి ఫ్రెండ్స్. వచ్చి నేను తాగి ఎంజాయ్ చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మీరు పైసలు ఖర్చు పెట్టుకుని ఆర్మేనియా రాకుర్రి, టెన్షన్ పడకుర్రి, అన్ని డిప్రెషన్లో కూడింది ఫ్రెండ్స్. ఆర్మేనియా మీరు పని చేస్తా అంటే రండి, వర్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్మేనియాలో ఇట్లా రూమ్ బయట ఇట్లా పీపుల్స్ ఉంటారు, హాస్టల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆర్మేనియాలో. చూడండి, మీకు హాస్టల్ కూడా చూపెడుతున్నాను. ఇలా ఉంటుంది హాస్టల్ ఫీజు. ఇంటికాడ 7,000 8,000 ఉంటుంది.